హ్మ్. పవన్ కళ్యాణ్ గారితో. హ్మ్. సో దట్ వాస్ వన్. ఇంకా సో, అలాంటి ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను అంజలి గారు వాళ్ళ రూమ్‌లో కూర్చొని గేమ్స్ ఆడుకుంటున్నాం అంజలి గారి రూమ్‌లో. షార్ట్ రెడీ అని నన్ను పిలిచారు. నా రూమ్‌కెళ్ళి పిలిచారనమాట. ఐ మీన్ నా క్యారవాన్ దగ్గరికెళ్ళి పిలిచారు. నేను లేనక్కడ. ఆబ్వియస్‌గా ఇక్కడ ఉన్నాను గదా! వాళ్ళు ఫోన్ కూడా చేయలేదు. అయితే నన్ను భయపెట్టడానికి మా కో డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చేసి, "పవన్ సార్ నీకోసం వెయిట్ చేశారు. అసలు ఇలా వెళ్ళొచ్చా?" అని చెప్పేసి సీరియస్‌గా అన్నారు. ఐ వాస్ షాక్డ్. అదేంటి నాకు కాల్ ఉంది, ఫోన్ ఉంది, ఇక్కడే ఉన్నాను కదా! అని అనుకున్నా నేను. తర్వాత నెక్స్ట్ డే పవన్ సార్‌తో సీన్ జరుగుతున్నప్పుడు నాకు తెలుసు పవన్ సార్ ఏం వెయిట్ చేయలేదు. వాళ్ళు కావాలనే చెప్పారని. నేను వెళ్ళేసి, "సారీ సార్ నిన్న నా కోసం వెయిట్ చేశారంట కదా!" అన్నాను. వెంటనే ఆ కో డైరెక్టర్ సార్ వాళ్ళందరూ ఏంటి ఈ అమ్మాయి వెళ్లి చెప్పేసింది అని తర్వాత అనుకున్నారు. జోషి సో గారు సో దట్ వాళ్ళు నెక్స్ట్ టైమ్ నన్ను మరీ అంత భయపెట్టరు అని చెప్పి నేను వెళ్ళి ఇప్పుడు వింటే నాకుంటది. సో దట్ నెక్స్ట్ టైమ్ నన్ను భయపెట్టరు. సార్ అన్నారు అప్పుడు, "అవునా నిన్న నువ్వు లేట్‌గా వచ్చావా? నాకిప్పుడే తెలుస్తుంది" అని అన్నారు. లేదు సార్ అలా అంజలి గారి రూమ్‌లో ఉన్నాను అని అంటే చెప్పాననమాట. నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే